ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రభునందు ప్రియులారా, ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఈ ఆనందము దేవుని పిల్లలమైన మనకు ప్రభువు ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి ఇట్టి ఆనందము ప్రభువులో ఉన్నది. అయితే మనమేమి చేస్తున్నాం? ఇల్లు కట్టుకున్నట్లో ఆనందం ఉన్నదనుకుంటున్నాం, సంపద వృద్ధి చేసుకున్నట్లో ఆనందం ఉన్నదనుకుంటున్నాం, పిల్లలకు మంచి ఉద్యోగాలు, విద్య, ఇవన్నీ గొప్ప ఆనందం అనుకుంటున్నాం. కానీ అవి ఈ లోక సంబంధమైనవి, అశాశ్వతమైనవి. కానీ ప్రభువులో ఆనందం ప్రార్థనా శక్తి ద్వారా సాతాను బంధకాల నుండి జయము పొందటం, ప్రార్థనా శక్తి ద్వారా ఎరికో గోడల లాంటి వాటి శోధనలు జయించటం. కాబట్టి ఇట్టి ఆనందం శాశ్వతమైనది, నిజమైనది, దేవుని బిడ్డలకు ప్రభు ఇచ్చినది. కనుక అట్టి ఆనందం, పరలోక సంబంధమైన ఆనందం పొందుకుంటూ నిత్యము దేవునికి దగ్గరగా జీవించటం మంచిది.